మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరం గల దేవా, కృపగల దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నీ మాటలు మేము ధ్యానించుచుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 4 అధ్యాయము 24 వచనము. మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియ్యకము. ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకము. మన యొక్క నోటి నుండి వచ్చేటువంటి మాటలు ఎలా ఉండాలి అంటే, చాలా మంచి మాటలు మనము మాట్లాడేవారిగా ఉండాలి. ఎందుకు అంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మూర్ఖపు మాటలు నీ నోటికి రానియ్యకము. క్రీస్తుని ఎరుగనటువంటి మనము, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము ఏమి కలిగి ఉండాలి అంటే, నోటికి మూర్ఖపు మాటలు రానివ్వకూడదు. ఈ లోకంలో అనేక మంది మనుషుల మధ్య మనము జీవిస్తూ ఉంటాం. అయితే దేవుని ఎరిగిన వారి మాటలు చాలా ప్రత్యేకముగా ఉంటాయి. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, ఇతరులను బాధ పెట్టకుండా, చాలా సామరస్యంగా జ్ఞానము కలిగి మాట్లాడినటువంటి వ్యక్తులను మనము చూస్తూ ఉంటాం. అది ఎలా సాధ్యము అంటే, కేవలము క్రైస్తవునికి మాత్రమే అది సాధ్యము. ఎందుకంటే దేవుడు మనకి నేర్పించినటువంటి మాటలు, దేవుడు మనకి నేర్పించినటువంటి విషయాల్లో మనము తెలుసుకున్నప్పుడు ఈ యొక్క మూర్ఖపు మాటలు మన నోటికి రావు. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. నిజమే. ఈరోజు మనం జీవిస్తున్నటువంటి లోకము ఏ విధంగా ఉంది అంటే, మూర్ఖపు మాటలు, మూర్ఖపు ఆలోచనలు, వారి యొక్క పెదవులలో కుటిలమైనటువంటి మాటలు, ఎప్పుడు కూడా ఇతరులను బాధపెట్టేటువంటి మాటలు, ఇతరులను హింసించేటువంటి మాటలు, ఇలాగా ఒక రకమైనటువంటి వెర్రితో జీవిస్తున్నటువంటి మనుషుల మధ్య మనం జీవిస్తా ఉన్నాం. ఏంటి ఈ లోకాన్ని వెంబడించే వారికి, క్రీస్తును అంగీకరించిన వారికి ఏంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం అంటే, మూర్ఖపు మాటలు మన నోటికి రానివ్వము. పెదవుల్లో కుటిలమైనటువంటి మాటలు మనము రానియ్యము. కాబట్టి మనము ఈ లోకానికి వేరై జీవిస్తూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యము ప్రకారం మనము జీవించాలి అంటే, మనము దేవుని వాక్యాన్ని మనము పాటించే వారిగా ఉండాలి. మూర్ఖపు మాటలు, మూర్ఖపు తరము బయలుదేరింది. మూర్ఖపు తరము బయలుదేరింది. వారితో కలిసి మనము జీవిస్తూ ఉన్నాం సమాజంలో. కాబట్టి మన యొక్క ఆలోచనలు మూర్ఖులకు వచ్చినటువంటి ఆలోచనలు మనకి రాకూడదు. ఎందుకంటే మనం ఈ లోకము నుంచి ప్రత్యేకపడినటువంటి జనాంగము. ఈ లోకము నుంచి దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. కాబట్టి మన నోటికి ఎప్పుడు కూడా ఈ మూర్ఖపు మాటలను రానివ్వకూడదు. క్రైస్తవునికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణము ఏంటి అంటే, నోటిని కాచుకోవాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తోంది, మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానివ్వకము. వాక్యం విన్న మనమందరము కూడా మన యొక్క నోటిని భద్రపరుచుకుని విశ్వాస జీవితంలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.